హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీకి కావాల్సిన సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చేద్దాం రండి. ఇలా సాంబార్ మీరు ప్రిపేర్ చేస్తే కనుక మీ ఇంట్లో ఇంకా 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 2-3 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ని ఇలా ఈ షేప్ మీద కట్ చేస్తే బాగుంటుంది సాంబార్కి. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం బెల్లం, కొన్ని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటే బాగుంటుంది, 5-6 తెల్లుల్లిపాయలు, కొన్ని జీలకర్ర అండ్ 5-6 ఎండుమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ అంతా సాంబార్ పౌడర్, నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నా. అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ రుచికి ఎంత కావాలంత ఉప్పు వాడాలి. అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నానపెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోపు దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని బాగా వాష్ చేసి కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు వేసి నీళ్లు ఎన్ని కావాలో అని చూసుకొని వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 5-6 విజిల్స్ వేయించాలి. కందిపప్పు ఈ సాంబార్కి ఫుల్ మెత్తగా ఉడికితే బాగుంటుంది కాబట్టి 5-6 విజిల్స్ వేపియాలి. కందిపప్పు ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చిని వేసేసి నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాము కదండి టమాటోస్ని వేసి దీన్ని కూడా మిక్సీ పట్టాలి. ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఒక 5-6 విజిల్స్ వేయించిన కందిబ్యాడు బాగానే ఉడికినాయి. ఇప్పుడు ఒక స్మాషర్తో ఇలా కందిపప్పు ఫుల్ మెత్తగా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి కట్ చేసుకు పెట్టుకున్న ఈ ఆనియన్స్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో మళ్ళీ కొబ్బరి పేస్టు మొత్తం వేసేసి కొద్దిగా నీళ్లు వేసి ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత పసుపు, కారం పొడి అంటే ఎండుమిర్చి పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అవి 3 వేసేసి ఇలా ఒక కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడే ఉడికించి పెట్టుకున్నాము కదండి కందిబ్యాళ్ళు, దాన్ని వేసేసి మనకి సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీకి తగ్గినన్ని నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే సాంబార్ ఉడికిన తర్వాత అది మందంగానే అవుతుంది కాబట్టి. ఇప్పుడు అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసాన్ని వేసేసి బెల్లం వేసేసి రుచికి ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి సాంబార్ పౌడర్, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఇక్కడ వేసాను నేను. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అంతా కలిపేసి సాంబార్ ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించాలి. ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే చాలా అంటే చాలా రుచికరమైన ఇడ్లీకి కావాల్సిన సాంబార్ రెడీ అవుతుంది. దీన్ని రైస్లో కూడా మీరు తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ and comment and subscribe the channel. Thank you for watching. Bye bye.